హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ వచ్చేసి నేను ఎప్పుడైనా సరే ఈజీగా తొందరగా అయిపోయే స్నాక్స్ చూపించాలనుకుంటున్నానండి. అదే అండి గవ్వలు. ఇందులో అయితే నేను తీపి గవ్వలు, హాట్ గవ్వలు రెండూ చేస్తున్నాను. చాలా మంది అయితే మైదా పిండితో చేసినవి అలా పెట్టారు కదండి. సో నేనైతే ఇది గోధుమ పిండితోనే చేస్తున్నాను. ఇంతకుముందు కూడా ఆల్రెడీ చేశాను, బాగా వచ్చాయని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే గోధుమ పిండిని మొత్తం ఇలా జల్లెడ పట్టేసుకోవాలండి. తర్వాత నేను ఇంకా ఈరోజే రెండు చేసేద్దాం, స్వీట్ హాట్ అని చెప్పి డిసైడ్ అయ్యాను. అందుకోసం అని చెప్పి పిండిని హాఫ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్వీట్ గవ్వల కోసం హాఫ్, హాట్ గవ్వల కోసం హాఫ్ అని చెప్పి సపరేట్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ హాట్ గవ్వల కోసం చెప్తాను చూడండి. హాట్ గవ్వల కోసం అయితే సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని మనం చపాతీల్లోకి ఎలా వేసుకుంటాం అలా అందులోనే కారం పొడి కొద్దిగా అండ్ వాము అండి, వాము కూడా వేసుకొని మొత్తం పిండిని అంతా కలిపి అలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏమో నేను ఇంకా ఫస్టే హాట్ కలిపేస్తే చెయ్యి అంతా కారం అయిపోతుంది, తీపి గవ్వలు చేసినప్పుడు అలా కారం తగులుతుంది అని చెప్పేసి జస్ట్ పిండిని మాత్రం కలిపి అలా ఆయిల్ వేసి వదిలేసాను. ఇప్పుడు స్వీట్ గవ్వల కోసం తీసిన పిండిలో జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అండి, అంటే వేసి వేయక అంతే. నచ్చిన వాళ్ళు అది కూడా అవాయిడ్ చేసుకోండి. ఇంకా తర్వాత నెయ్యి ఉంటే నెయ్యి కానీ, లేదంటే నూనె ఇలాగ జస్ట్ కొద్దిగా వేసేసుకొని కొద్దిగా వాటర్ కలుపుతూ సాఫ్ట్గా కలుపుకోవాలండి. చపాతీకి కలుపుకుంటాం చూడండి, ఆ టైప్. అంతకంటే సాఫ్ట్గా ఉన్న ఇంకా బెటరే. నూనెలో వేగాలంటే త్వరగా వేగిపోతాయి. ఇంకా జస్ట్ రెండిట్లోనూ కొద్దిగా సోడా పొడి యాడ్ చేస్తున్నానండి, బాగా మితువుగా రావడానికి అని చెప్పేసి. గవ్వలు అయితే నేను ఫస్ట్ నా మ్యారేజ్ అయిన తర్వాతేనండి చేయడం స్టార్ట్ చేసింది. ముందు చిన్నప్పుడంతా హాస్టల్లో నా ఫ్రెండ్స్ జూనియర్స్ తెచ్చుకుంటూ ఉంటే మా అమ్మ ఏమో ఎప్పుడు ఇది చేసింది అయితే చూడలేదు. ఏంటో అబ్బా కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి అనుకునేదాన్ని. తర్వాత వన్స్ దీన్ని ప్రాసెస్ చేయడం ఎలా అని తెలిసిన తర్వాత ఇంకా నాకు ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఫుల్ క్రేవింగ్స్ అండి, స్వీట్ క్రేవింగ్స్. అప్పుడు అసలు ఎంత ఓపిక్గా చేసుకునేదాన్నో అనిపించేది నాకే. ఇంకా తర్వాత ఇప్పుడైతే పిండి మొత్తం కలిపేశానండి. అది ఆరిపోకోకుండా ఉండడానికి పైన కొద్దిగా అలా నెయ్యి అప్లై చేసేసి ఇంకా మూత క్లోజ్ చేసి పెట్టేసానండి. తర్వాత అయితే హాట్ గవ్వల కోసం అని చెప్పి ఇంకా ఆ పిండిని కూడా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. గవ్వలు చేయడానికి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడతారు. కొంతమంది సిబ్బితో చేస్తారు, కొంతమంది కొత్తది కూము తీసుకొని చేయడం అలా అలవాటు. బట్ నాకైతే వాటితో పెద్ద సరిగా రాలేదండి. అందుకు నేనైతే గవ్వలు చేసే చెక్క ఉంటుంది కదండి, అది తెచ్చుకున్నాను. ఫస్ట్ అయితే స్వీట్ గవ్వలు చేద్దాంలే అని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యాను. ఇది చూసారు కదండి, ఇదే గవ్వలు చేసే చెక్క. ఇది తీసుకొని ఫస్ట్ అయితే అంత గులాబ్ జామ్కి మనం గుండ్లు ఎలా దించుకుంటాం చూడండి, ఇంకా ఆ టైప్లో చిన్నగా చేసుకోవాలి. అలా చేసుకొని నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఆ టైప్లో జస్ట్ ఒత్తేసుకుంటే గవ్వలు మొత్తం ఈజీగా రెడీ అయిపోతాయి. మనం గవ్వలు వన్స్ ఒక్కసారి చేసుకోవడం నేర్చుకున్నాం అనుకోండి, ఇంకెప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు చేయాలనిపిస్తుంది, అంత బాగా ఉంటాయి అనిపిస్తుంది నాకైతే ఇంకా చూడండి. ఇలా అన్నీ అయితే ఫస్ట్ స్వీట్ గవ్వలన్నీ అయితే ఒత్తేసుకున్నాను. యాక్చువల్గా అయితే నాకు స్వీట్ అంటే ఇష్టం కాబట్టి ఓన్లీ స్వీట్ గవ్వలే చేసేదాన్ని ఎప్పుడు. మా ఆయనకేమో స్వీట్ తిని బోర్ కదా, హాట్వి కూడా చేయి అది ఇది అంటే అలా 2-3 సార్లు ట్రై చేశాను. సో అవి కూడా బాగా వచ్చాయని చెప్పి ఈరోజు అయితే రెండు చేసేద్దాము, ఇద్దరం తినొచ్చు కదా అన్న వేలో రెండు స్టార్ట్ చేశానండి. ఇంకా చూసారా, ఇవన్నీ తీపి గవ్వలకి ఇలా ఒత్తేసాను, ఇంకా ఆరిపోకూడదని చెప్పేసి ఇలా మూత పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకోవచ్చు కదా అనుకోవచ్చండి. మనం ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకొని అంతా ఎందుకు అని చెప్పి ప్రాసెస్ నేను అది అలా క్లోజ్ చేసేస్తే పెద్దగా ఆరిపోవు కదా అని చెప్పేసి ఇంకా తర్వాత అన్నీ హాట్ గవ్వలు కూడా ఇలా ఉండాలన్నీ ముందే చేసేసుకొని ఇంక అన్నీ ఒత్తేసుకున్నానండి. నేను డెలివరీ అయిన తర్వాత అయితే ఎప్పుడూ చేయలేదండి. మా వర్షి పుట్టినాల నుంచి అయితే ఫస్ట్ టైం ఇదే. తను కూడా ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తుందో చూడాలి అని చెప్పి తను స్కూల్కి వెళ్ళిన టైంలో అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు అన్న వేళ ఇంకా నేను ఇప్పుడు పని పెట్టుకున్నాను. ఇవైతే హాట్ గవ్వలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా స్వీట్ గవ్వలు చిన్న కలర్ డిఫరెన్స్ ఉంది చూడండి, కారం వేసాం కాబట్టి హాట్ గవ్వలు కొద్దిగా రెడ్డిష్గా కనిపిస్తున్నాయి. ఇంకా నేను ఇవన్నీ అయిపోయే లోపు ఆయిల్ కూడా హీట్ అవుతుందిలే అని చెప్పేసి ఒక పక్కన ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయిందండి. బాగా వేడి అయిన తర్వాత వాటిని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇంకా ఫస్ట్ అయితే తీపి గవ్వలు చేయాలనుకున్న వాటిని అయితే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే హాట్ గవ్వల్లో కారం ఉంటుంది కదండి, మరి ఆయిల్ కూడా కారం అయిపోతుంది. అందుకని నేనైతే ఫస్ట్ స్వీట్ గవ్వలకి చేసుకున్నాను కదండి, వాటిని అయితే ఫస్ట్ అన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్నాను. మనం వీటిని బాగా స్లోగా కాల్చుకోవాలండి, ఎందుకంటే లోపల దాకా పిండి ఉంటుంది కదా, అలా లోపల వరకు కాలకపోతే అంతా పచ్చిగా ఉన్నట్టు అనిపించి మెత్తగా ఉంటాయండి, అప్పుడు ఎక్కువ రోజు స్టోరేజ్ ఉండవు. అందుకోసం అని చెప్పి స్లోగానే బాగా బ్రౌన్
బ్రౌన్ కలర్ దాకా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎన్ని తిన్నా తినాలనిపిస్తాయి, అంత బాగా వస్తాయి. ఇవి మనం ఒకసారి ప్రెస్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్లో 2-3 అలా కంబైన్ చేసేసినా సరే పెద్దగా అతుక్కోవండి. ఫస్ట్ చేసినప్పుడు అతుక్కున్నట్లున్నా వన్స్ ఆయిల్లో పడి ఫ్రై అయ్యే కొద్దీ అవంతకవే సపరేట్ అయిపోతాయి. సో ఒకేసారి ఎక్కువ అమౌంట్లో కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చు వీటిని. తీపి గవ్వలు అయిపోయిన వెంటనే దానికి పాకు పట్టుదామంటే మళ్ళీ ఊరికే ఆయిల్ హీట్ అయింది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే హాట్ గవ్వలు కూడా చేస్తున్నాను. నేనైతే చేసే మధ్యలోనే టేస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి తినేస్తున్నాను. బాగా తినే కొద్దీ తినాలనిపిస్తున్నాయి. ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడైనా సరే ఆయిల్ పెట్టి చేస్తున్నాను అనుకోండి, బజ్జీలు కానీ లేదంటే టిఫిన్ ఐటెం పూరీలు కానీ అలా ఏవి చేసినా సరే ఆయిల్ ఎండింగ్లో ఆఫ్ చేసిన వెంటనే కూడా హీట్ ఉంటుంది కదండి. సో ఆ టైంలో ఇట్లా స్నాక్స్ వేయించుకుంటే రైస్లో తినడానికి ఉంటాయని చెప్పి వడియాలు కానీ లేదంటే అప్పనాలు, బొంగులు ఇలా అన్నీ ఎంచుకుంటాను. అలాగే వీటితో పాటు ఈ మధ్య ఇవి ఫ్లేక్స్ అని చెప్పి తెచ్చుకున్నానండి. అవి కూడా ఫ్రై చేసి కొద్దిగా ఉప్పు కారం కలిపి పెట్టుకుంటే ఈవినింగ్ టైంలో తినడానికి స్నాక్స్గా బాగుంటాయి. మా వర్షి కూడా బాగా తింటుందని చెప్పి ఈ మధ్య వీటికి అలవాటు పడ్డాను. ఏమైనా స్నాక్స్ లేవంటే మాత్రం ఇవి చేసేస్తాను. అనుకోకుండా మొదలుపెట్టినా సరే ఈరోజు నాకు 4 స్నాక్స్ ఐటెం రెడీ అయిపోయాయండి. చూడండి ఇవైతే ఉప్పు కారం కలిపేసాను. వేడి మీద కలిపేస్తేనే బాగా పట్టుకుంటాయి. ఫ్లేక్స్ రెడీ అయిపోయాయి. అన్నంలోకి బొంగులు, వడియాలు ఇవి రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే ఇవి వచ్చేసి హాట్ గవ్వలు. ఈ 3 అయితే రెడీగా ఉన్నట్టే. స్వీట్ గవ్వల కోసం మాత్రం మనకి ఇంకా పని ఉందండో. ఇవే స్వీట్ గవ్వల కోసం చేసినవి. ఇప్పుడు ఫస్ట్ ఏం లేదండి, 3/4 కప్పు తీసుకున్నాను బెల్లం అయితే అది తీసుకొని పావు కప్పు వాటర్ తీసుకొని బాగా ఫస్ట్ బెల్లాన్ని అయితే మొత్తం కరగనివ్వాలండి. బెల్లం నీట్గా ఉందంటే స్ట్రెయిన్ చేసుకోవాల్సిన పని లేదు. నాకైతే ఏవో చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయనిపించి కరిగిన వెంటనే ఫస్ట్ ఇలా అయితే ఫిల్టర్ చేసుకున్నాను. తర్వాత దీన్ని మరి అదే ప్యాన్లోనే వేసి ఇంకొంచెం బాగా చిక్కబడేంత వరకు బాగా మరగనివ్వాలండి. దీనికి మరీ తిక్కు పాకం రాకపోయినా లేత పాకు లాగా వచ్చినా సరే సరిపోతుందండి. ఇలా మనం చేత్తో పట్టుకొని అంటే జిగటగా అనిపించాలి 2 చేతులకి. ఆ మైన వచ్చేస్తే చాలు మనకి పాకు. ఈ టైంలో ఏమో మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాము కదండి, ఆ గవ్వలన్నింటినీ అందులోనే వేసేసి పాకు అన్నిటికీ బాగా అప్లై అయ్యేటట్టుగా కలిపి తీసుకోవాలి. బట్ ఇలా వేడి మీద ఉన్నప్పుడేమో కొంచెం తడిగా ఉన్నట్టు అనిపిస్తాయి. కొద్దిసేపు వాటిని అలానే మూత ఓపెన్లో పెట్టి వదిలేయాలండి. పాకు గట్టిపడే కొద్దీ అవి కూడా బాగా గట్టిపడతాయి. ఇప్పుడైతే హాట్ గవ్వలు చూడండి ఎలా సౌండ్ వస్తున్నాయో, అంత క్రిస్పీగా ఉంటే మనకి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటాయి. బెల్లం గవ్వలు కూడా అంత చల్లబడ్డాక చూస్తే చూడండి ఒకటొకటి ఇలా బాగా వెంతకవే తీయడానికి వస్తాయి. ఇన్ కేసు ఏమైనా కింద అడుగంటాయి అనిపిస్తాయి మళ్ళీ కొద్దిగా వేడి చేసి సపరేట్ చేస్తే స్వీట్ గవ్వలు రెడీ అయిపోయాయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.